కాబట్టి ప్రభు కోరుకుంటున్న విషయం ఏంటంటే సంఘము ఆయనకు సాక్షులుగా ఉండాలి. సో ఆయన సాక్షులుగా ఉండాలంటే దేవునితో ఒక వ్యక్తిగత అనుభవంలోకి మొదట మనం రావాలి. ఆయనతో ఒక ముఖాముఖి అనుభవం, పర్సనల్ రిలేషన్షిప్ అనేవి మనం కలిగి ఉండాలి. దేవునితో ఒక సన్నిహిత సహవాసం మనం చేస్తున్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉంటారు, మనం వింటున్నప్పుడు ఎలా దర్శిస్తాడో, ఎలా మనతో మాట్లాడతాడో, మన జీవితాల్లో ఎలా క్రియలు చేస్తాడో, మన పర్సనల్ లైఫ్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన అన్ని రకాల ఇష్యూస్లో ఏ రీతిగా ప్రభువు జోక్యం చేసుకొని మనకు సహాయం చేస్తాడో, మనమే లైవ్గా ఫస్ట్ హ్యాండెడ్గా ఎవరో ఏదో చెబితే కాదు, మనకు మనంగా ప్రభు ఎవరో తెలుసుకొని ఆ వ్యక్తిగత సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మనము సాక్షులు అవుతాము. అప్పుడు మీరేం చెప్తారంటే, మరి ప్రభు చాలా మంచివాడండి, ఆ ప్రభు నమ్ముకోండి, నేను వ్యక్తిగతంగా నేను ఆయన మంచితనాన్ని, కృప నేను పొందుకున్నానండి, నేను అనుభవించాను కాబట్టి మీతో చెప్తున్నాను అని మనం కూడా ఆయనకు వ్యక్తిగతమైనటువంటి సాక్షులుగా ఉండగలం.